మరి ఆ జడ్జి గారు ఎందుకు చెప్పలేదు ఏందో మాకైతే తెలియదు. కానీ జడ్జి గారు స్పష్టమైనటువంటి తీర్పు రాలేదు కాబట్టి మాకు న్యాయం కావాలని చెప్పి మళ్ళీ డివిజన్ బెంచ్ని మేము ఆశ్రయించబోతున్నాం. ఇంకొక విషయం, ఈయన ఎంత పెద్ద మోసగాడంటే ఆర్ఎస్ ప్రసన్న కుమారు, ఇతను కృషి విజ్ఞాన కేంద్రం అని ఇదే వెటర్నరీ యూనివర్సిటీకి సంబంధించినటువంటి దానికి ప్రోగ్రామ్ డైరెక్టర్గా ఉన్నాడు. ప్రోగ్రామ్ డైరెక్టర్గా ఉంటే యూనివర్సిటీ అధికారుల సంబంధం లేకుండా, ఎటువంటి అనుమతులు లేకుండా అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు మొరాన్ని, మట్టి ఉంటుంది కదా, ₹1 కోటి మొరాన్ని, మట్టిని అక్రమంగా అమ్ముకున్నాడు. అది ఫిర్యాదులు పోగా యూనివర్సిటీ అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు వాళ్ళు వీళ్ళు ఫిర్యాదు చేస్తే వాళ్ళు ఎంక్వైరీ చేస్తే విజిలెన్స్ కూడా విచారణ జరిపి చివరికి మొన్న ఏం చేసిందంటే, నువ్వు తప్పు చేసి 10 లక్షల రూపాయలు చెల్లించాల్సిందే ఈ నష్టానికి అని చెప్పి విజిలెన్స్ వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు. ఈయన కూర్చొని శుద్ధపూస లెక్క మాట్లాడుతాడు. అదేవిధంగా ఈ ఆర్ఎస్ ప్రసన్న కుమార్ ఎంతటి ఘనాపాటి అంటే అసలు ఎంత విచిత్రమైన వ్యక్తిత్వం చూడండి. వెంకటరమణ అనేటువంటి ప్రొఫెసర్ ఉన్నాడు ఒక ఆయన మీద అనేక ఆరోపణలు ఉన్నాయి. ఒక మహిళ తనను లైంగికంగా వేధిస్తాడు అని చెప్పి ఫిర్యాదు చేస్తే యూనివర్సిటీ యంత్రాంగం సస్పెండ్ చేసింది ఆయన్ని. అది తప్ప చట్ట ప్రకారం ఆమె నన్ను ఇట్లా వేధిస్తాడని ఆధారాలు పెట్టి ఫిర్యాదు చేస్తే అధికారులు సస్పెన్షన్ చేశారు. అతన్ని వెనకేసుకోవచ్చు. ఒక మహిళకు, ఒక గిరిజన మహిళకు, అది కూడా ఒక గిరిజన లంబాడీ బిడ్డకు మరి లైంగిక వేధింపులకు గురి చేస్తే వెంకటరమణ అనేటువంటి ప్రొఫెసర్ను యూనివర్సిటీ యంత్రాంగం ఉన్న నిబంధనల ప్రకారం సస్పెన్షన్ చేస్తే అది తప్పు, మా కులానికి అన్యాయం చేసిన కుల ప్రస్తావన తీసుకొస్తాడు. అడున్నది బీసీ వైస్ ఛాన్సలర్ ఉన్నాడు, రిజిస్ట్రార్ ఉన్నాడు. కులానికి ఏం సంబంధం? నువ్వు నేరం చేసినవా లేదా? నువ్వు ఒక మహిళను, నీ కింద పనిచేసేటువంటి కింద ఉన్నటువంటి మహిళను, లంబాడీ మహిళను వేధిస్తే నేను సస్పెన్షన్ చేశారు. దాన్ని వెనకేసుకొని రావటం, ప్రసన్న కుమార్ మరీ ప్రెస్ క్లబ్కి వచ్చి, ఈ సోమాజీ కూడా ప్రెస్ క్లబ్కి వచ్చి ప్రెస్ మీట్ పెట్టడం ఇంతకన్నా సిగ్గుచేటు ఇంకోటి ఉంటుందా? అంతేకాకుండా ఆ మహిళ పరువుకు భంగం కలిగే విధంగా ఆమె పేరును వ్యక్తం చేసిండు. సోయన్నోడు, బుద్ధున్నోడు, డాక్టరేట్ చేసినోడు, అసోసియేట్ ప్రొఫెసర్ స్థాయి ఉన్నది కూడా అక్రమం వల్ల. అది కూడా చెప్తా మీకు. ఆ స్థాయికి ఎదిగినోడు విలేకరుల సమావేశంలో ఒక మహిళ నన్ను లైంగిక వేధించారని చెప్పి ఫిర్యాదు చేస్తే ఆ మహిళ పేరుని తీసుకొచ్చి విలేకరుల సమావేశంలో బహిరంగపరిచి ఆ అమ్మాయి పరువు ప్రతిష్టలకు కూడా భంగం కలిగించిండు. కాబట్టి ఆ మహిళ, ఆ స్త్రీ, మేమందరం కలిసి రేపు ఆర్ఎస్ ప్రసన్న కుమార్కి లీగల్ నోటీస్, సివిల్ డిఫామేషన్ కేసు కింద అతను లీగల్ నోటీసులు ఇస్తాం. తప్పకుండా బరాబర్గా ఆయన మూల్యం చెల్లించుకోవాల్సిందే. అదేవిధంగా ఈయన లీలలు ఏంటంటే, ఈ వెంకటరమణ ఇక్కడే కాదు, చాలా ఉన్నాయి లీలలేనే. ఈయన ఎక్కడ ఉద్యోగం చేసినా అనేక వివాదాలు, అమ్మాయిల్ని ఇబ్బంది పెట్టడం, వేధించడం, ఇవన్నీ ఉన్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన సంఘటనలు ఇవన్నీ కూడా. ఇతను వెంకటరమణ ఈయన చర్యలు తట్టుకోలేక ఆయన భార్య చనిపోయింది, ఆత్మహత్య చేసుకున్నది. ఏనే కారణం అని చెప్పి ఆ రోజు పెద్ద ఎత్తున వార్తలు వచ్చినాయి, పెద్ద ఎత్తున దుమారం రేగింది. ఆ రోజు పెద్ద ఎత్తున పేపర్ కటింగ్స్ కూడా మేము తీసుకొస్తాం. ఆయన అట్లాంటి వ్యక్తి మళ్ళీ పునరావృతం చేస్తూ ఒక గిరిజనం బిడ్డను లైంగికంగా వేధిస్తే అది న్యాయమా? ఈ ఆర్ఎస్ ప్రసన్న కుమార్కి బుద్ధి ఉందా? ఒక అమ్మాయి పేరును బయటపెట్టి తర్వాత ఆయన అక్కడ ఒక నీచుడైనటువంటి అసిస్టెంట్ ప్రొఫెసర్ని వెనకేసుకు రావటం వెనక ఏం మతలబు ఉందని చెప్పి సందర్భంగా నేను ప్రశ్నిస్తున్నా. ఇంకొకటి, ఈయన ఎంత శుద్ధపోసంటే ఎన్ని అక్రమాలు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు వాళ్ళని ఆసరా చేసుకొని, ఇంకోటి ఏంటంటే వాస్తవం 100% వాళ్ళ అన్న ఐపీఎస్గా ఉన్నప్పుడు వాళ్ళ అన్న పలుకుబడిని ఉపయోగించుకొని అక్రమాలు చేసిండు. ఏ విధంగా చేసిండంటే, ఈయన నియామకం ఎట్లా జరిగింది? న్యూట్రిషన్ విభాగంలో ఈయన అసిస్టెంట్ ప్రొఫెసర్. న్యూట్రిషన్ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ అయితే అందులోనే ఈయన ప్రమోషన్, పదోన్నతి ఎందులో పొందాలా? ఆ న్యూట్రిషన్ విభాగంలోనే అసోసియేట్ ప్రొఫెసర్గా పదోన్నతి ఉంటుంది. ఈయన ఏం చేసిండు? ఆ విభాగం కాకుండా లైవ్ స్టాక్ మేనేజ్మెంట్ అని చెప్పి జీవాభివృద్ధి సంస్థ ఉంటుంది కదా, ఆ యానిమల్ హస్బెండరీలో, అందులో అసోసియేట్ ప్రొఫెసర్గా ఇంటర్వ్యూకి పోతే వాళ్ళు ఏం చేశారంటే, నువ్వు చెల్లవు, నీది అర్హత లేదు అని రాసి సాక్షాత్ మీకు ఆ పేపర్లు కూడా ఇస్తాం. తర్వాత రాతపూర్వకంగా నీకు ప్రొఫెసర్గా నియమించడం, అసోసియేట్ ప్రొఫెసర్గా నియమించడం కుదరదు అని చెప్పి తేట తెల్లంగా స్పష్టం చేసింది. అప్పుడు శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం పరిధిలో ఉంది, వెటర్నరీ పివి నరసింహరావు యూనివర్సిటీ లేదు. అక్కడ ఉన్నటువంటి ఐఏఎస్ అధికారు ఎవరో ఉంటే ఆయన్ని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పలుకుబడితో నిబంధనలకు విరుద్ధంగా అసోసియేట్ ప్రొఫెసర్గా పదోన్నతి పొందిండు. తర్వాత ఈ గుట్టు మొత్తం నాకు తెలిసింది ఏంటంటే, ఈ సర్టిఫికెట్లు నకిలీ దందాల మొత్తం వెనక కూడా ఈయన హస్తం ఉందని చెప్పి మాకు సమాచారం అందింది.
కాబట్టి ఈ బాలాజీ నాయక్ గూడుపుటాని మొత్తం కూడా బయటకు వచ్చిందని భయపడి వెంటనే అసోసియేట్ ప్రొఫెసర్ పదవికి రాజీనామా చేసిండు. మేము ఒకటే యూనివర్సిటీని అంటున్నాం. అతను ఏ విధంగా అసోసియేట్ ప్రొఫెసర్గా జీతభత్యాలు పొందిండో, అక్రమంగా పొందిండు. ఎక్స్పర్ట్ కమిటీలు కూడా అతన్ని అసోసియేట్ ప్రొఫెసర్ కాదని రాసి స్పష్టంగా చెప్పినప్పటికీ చేశారు. కాబట్టి నిబంధనలకు విరుద్ధంగా ఆయన పొందినటువంటి జీతభత్యాలన్నీ కూడా వెనక్కి తీసుకునే విధంగా, యూనివర్సిటీ యంత్రాంగం వెనక్కి తీసుకునే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా బాలాజీ, గుగులోత్ బాలాజీ స్పష్టంగా మీకు ఇస్తాం, ప్రతి పేపర్ ఇస్తాం. అసలు యూజీసీ సర్టిఫికేట్ ఎట్లుంటుంది, నకిలీ యూజీసీ సర్టిఫికేట్ ఎట్లుంటుందో కూడా మీకు ఆధారాలు ఇస్తాం. ఈ బాలాజీ నాయక్ పెట్టినటువంటి నకిలీ యూజీసీ సర్టిఫికేట్ ఫోర్జరీ ద్వారా చేసిండు. కాబట్టి ఈ నకిలీ సర్టిఫికేట్ దందా ఎక్కువైంది, ఆ మధ్యకాలం మరీ ఎక్కువైంది. కాబట్టి ఆ దందా వెనక ఈ తయారు చేసి ఈ విధంగా ప్రతిభావంతుల జీవితాలని, జగదీష్ లాంటి ప్రతిభావంతుల జీవితాలను నాశనం చేసి ఆ ముఠా ఎవరైతే ఉన్నారో, ఈ బాలాజీ నాయక్ పైన తక్షణమే క్రిమినల్ చర్యలు తీసుకునే విధంగా, చట్ట ప్రకారం చర్యలు తీసుకునే విధంగా యూనివర్సిటీ యంత్రాంగం వెంటనే పూనుకోవాలి. మేము కూడా ప్రత్యేకంగా రాజేందర్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసినాం. కాబట్టి ఈ చట్ట ప్రకారం వారిపైన చర్యలు తీసుకోవాలి. కాబట్టి మళ్ళీ ఒకసారి మీకు అందరి పాత్రికేయుల సమక్షంలో చెప్తున్నాం, మా పైన తప్పుడు ప్రచారం చేసి అసత్యమైనటువంటి ఆరోపణలు చేసి నిందలేసినందుకు మాకు క్షమాపణ చెప్పకపోతే ఆర్ఎస్ ప్రసన్న కుమార్ తప్పకుండా వారం రోజుల్లో నీకు న్యాయపరంగా సివిల్ డెఫామేషన్ నోటీసులు అందబడతాయి, అప్పుడు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని చెప్పి హెచ్చరిస్తున్నాం. ఇప్పుడు బాధితుడు ఉద్యోగం తర్వాత ఇంకోటి ఏంటంటే, ఆయన కాంగ్రెస్ పార్టీ అని చెప్తాడు. విచిత్రం ఏంటంటే, ఆయనేమో టీడీపీ నుంచి, ప్రసన్న కుమార్ గతంలో టీడీపీ నుంచి పోటీ చేసిన అలంపూర్లో ఉద్యోగానికి రాజీనామా చేసి, అంటే వెసులుబాటు ఉంది, ఎస్సీ ఎస్టీలో ఎవరైనా ఉద్యోగానికి రాజీనామా చేసి ప్రొఫెసర్లుగా ఉన్నవాళ్ళు పోటీ చేసి ఓడిపోతే మళ్ళీ తిరిగి ఉద్యోగంలోకి రావచ్చు. ఆ తెలుగుదేశం తరఫున పోటీ చేసి ఘోరంగా ఓడిపోయిన ప్రసన్న కుమార్కి రాజశేఖర రెడ్డి గారు భిక్ష పెట్టిండు. ఆ రోజు నిబంధనలు మార్చేసి ఇతనికి ఉద్యోగం ఇచ్చారు. ఉద్యోగం ఇస్తే ఆ విశ్వాసం కూడా లేకుండా ఈయన తిన్నింటి వాసాలు లెక్కబెట్టి యూనివర్సిటీ మొత్తాన్ని ఆగం చేయటం మొదలుపెట్టిండు. కాబట్టి ఇప్పుడు ఏం చెప్తాడు ఈయన, ఇంత అక్రమాలు చేసి, అవినీతి చేసి నేను కాంగ్రెస్ నాయకుడు అని చెప్తాడు. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు పరిపాలన చూడండి. వైస్ ఛాన్సలర్ నియామకం, ఉస్మానియా యూనివర్సిటీ, మొగలి కుమార్ ఒక మాదిగ బిడ్డ, ప్రతిభావంతుడు, మాదిగని చూడలాడా, ప్రతిభావంతుడు, ఎన్నో అంతర్జాతీయ ప్రమాణాలు ఉన్నటువంటి పరిశోధనా పత్రాలు సమర్పించిందని చెప్పి ఉస్మానియా యూనివర్సిటీకి ఆయన నియమించండి. ఈ యూనివర్సిటీలో 12 యూనివర్సిటీల్లో వైస్ ఛాన్సలర్లు కూడా ప్రతిభావంతులు ఉన్నారు. అలాగే ఇక్కడ ఘనప్రకాష్ అనేటువంటి ఆయన్ని ప్రతిభావంతులైనటువంటి ఒక ప్రొఫెసర్ని వీసీగా నియమిస్తే మొన్న ఎడకొచ్చి వాళ్ళ మీద ఆరోపణలు. అదేవిధంగా రిజిస్ట్రార్ని ఎవరు నియమిస్తారు, వీసీ నియమించుకుంటాడు. అక్కడ ఎవరైతే సమర్థులు ఉంటారో, ప్రతిభావంతులు ఉంటారో, శరత్ చంద్ర అనేటువంటి అతన్ని నియమిస్తే అతను డబ్బులు ఇచ్చి నియామకం చేసిందంటాడు. అసలు నువ్వు కాంగ్రెస్ పార్టీలో ఉన్నావా, ఏ పార్టీలో ఉన్నావు? మాకే తెలియదు, మేము కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం, మాకే తెలియదు ఆయన ఏ పార్టీలో ఉండవు. అంటే ఒక ముఖ్యమంత్రి గారు రాజ్యాంగబద్ధంగా గవర్నర్ చేత నియామకం అయితే అట్లాంటి వ్యక్తులు వాళ్ళ మీద ఆరోపణలు చేస్తారు. నిజంగా వాళ్ళు ఏమైనా నీ లెక్క దందా మురం అమ్ముకున్నారు ఏడన్నా చూపి? అట్లాంటివి కాకుండా ఇంకో విషయం ఏంటంటే, తెలివి తక్కువ అంటే ప్రసన్న కుమారు, మేము 12-20 మంది పోయి ధర్నా చేస్తే మా మీద ఆర్టీఐ పెట్టిండట. ఆర్టీఐ ఎవరి మీద పెడతారు? ప్రభుత్వ అధికారులు కానివ్వండి, ప్రభుత్వ వ్యవస్థలో, ప్రభుత్వ రంగంలో ఎవరైనా తప్పు చేస్తే, ఏదన్నా అవకతవకలు జరిగితే, అక్రమాలు జరిగితే ప్రభుత్వంలో ఉన్న వాళ్ళపైన ఆర్టీఐ పెడతారు. మరి మేము ఆ యూనివర్సిటీలో ఏ ఉద్యోగం లేం కదా, విద్యార్థి నాయకులుగా, నిరుద్యోగ నాయకులుగా వెళ్ళి ఇక్కడ అక్రమాలు జరిగిందని ఫిర్యాదు చేస్తే వాళ్ళపైన ఎందుకు చర్యలు తీసుకోలేదు అని చెప్పి ఆర్టీఐ పెట్టినాడు. అని తెలివిగా కూడా మీరు అర్థం చేసుకోండి. మాకేం సంబంధం, ప్రైవేటు వ్యక్తులు, ఒక ప్రైవేటు వ్యక్తుల పైన ఆర్టీఐ ఉండదు. అది గుర్తుపెట్టి చట్టం తెలుసుకొని మాట్లాడండి మీరు ముందు. కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వం, ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉన్న వాళ్ళకే ఆర్టీఐ వాళ్ళు ఇస్తారు. ప్రైవేటు రంగ సంస్థల విషయాల్లో వాళ్ళు జోక్యం చేసుకోదు ఆర్టీఐ అనేది. కాబట్టి ఈ శుద్ధపూస మొన్న పెట్టినటువంటి ప్రెస్ మీట్ మొత్తం కూడా అసత్యం, అక్రమం. కాబట్టి అతని పైన, బాలాజీ నాయక్ పైన చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందే. మళ్ళీ మేము పోరాటం, మేము పడుకున్నోళ్ళు లేపి గుద్దించుకున్నట్టుంది ఆర్ఎస్ ప్రసన్న కుమార్ వ్యవహారం, బాలాజీ నాయక్ వ్యవహారం. కోర్టు సింగిల్ జడ్జి తీర్పిస్తే మేమేమనుకున్నామంటే మళ్ళీ డివిజన్ బెంచ్కి పోదాం, ఇంకొంచెం ఉన్నత న్యాయస్థానానికి పై బెంచ్కి పోదామని చెప్పి మేము ప్రయత్నం చేస్తుంటే ప్రెస్ మీట్ పెట్టి ఇవాళ గొయ్యిదోవి ఆ గోతులో పడే విధంగా వాళ్లే చేసుకున్నారు. కాబట్టి తప్పకుండా మా దగ్గర నెట్ సర్టిఫికేట్ నకిలీది ఉన్నది, యూనివర్సిటీ అధికారులే ఇచ్చారు.
నీట్ యూజీసీ వాళ్ళు కూడా ఇది నకిలీ అని చెప్పారు. కాబట్టి ఫస్ట్ అతని పైన క్రిమినల్ కేసులు, బాలాజీ గుగులోత్ పైన క్రిమినల్ కేసులు నమోదయ్యే విధంగా ఆ ముఠా ఎవరో, ఈ సర్టిఫికెట్ తయారు చేసి ఇచ్చిన ముఠా ఎవరో వాళ్ళ గుట్టు కూడా రట్టయ్యే విధంగా మా పోరాటం ఉంటుందని తెలియజేస్తున్నాం. ఇప్పుడు జగదీష్ మాట్లాడతాడు, బాధితుడు. మీడియా మిత్రులకు నమస్కారం. నా పేరు డాక్టర్ జగదీష్. 2021లో నాది ఒక మారుమూల గిరిజన తండ, తాణంచెర్ల మరిపెడ బంగ్లా, ఉమ్మడి వరంగల్ డిస్టిక్. 2021లో ఫిషరీస్ ఎక్స్టెన్షన్ ఎకనామిక్స్ స్టాటిస్టిక్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుకి నేను అప్లై చేశా PUNRT నోటిఫికేషన్లో. అప్పుడు అప్లై చేస్తే ఒక పోస్ట్ ఉంది, 4 అప్లికేషన్స్ వచ్చాయని అప్పుడు అన్నారు. నాకు ఫైనల్ ఇంటర్వ్యూ ప్యానల్లో సెలెక్ట్ చేయలేదు. నాకు తెలిసిన బాలాజీకి పోస్ట్ ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు, అతను ఎందుకు సెలెక్ట్ చేశారని చెప్పి జాయిన్ అయిన 3 డేస్కే నేను RTI పెట్టాను. అంటే ఎలాంటి మెరిట్ లిస్టు పెట్టి ఉంటే వెబ్సైట్లో తెలిసేది ఇతనికి ఇచ్చారని. కానీ జాయిన్ అయిన తర్వాత మనకు తెలిసింది అతను జాయిన్ అయ్యాడని. అప్పుడు నేను యూనివర్సిటీకి RTI రూపంలో ఫస్ట్ RTI పెట్టాను. అసలే మన డిపార్ట్మెంట్లో ఎన్ని అప్లికేషన్ వచ్చాయి, నా క్యాండిడేచర్ ఎందుకు రిజెక్ట్ చేశారు, సెలెక్ట్ అయిన క్యాండిడేట్కి ఏం ఎక్కువ ఉంది నాకంటే, అతను సెలెక్ట్ అయిన సర్టిఫికేట్ ఇవ్వమని నేను వాళ్ళని కోరడం జరిగింది. వాళ్ళు 1 మంత్ టైం తర్వాత మొత్తం 4 అప్లికేషన్స్ వచ్చాయి. నీకు నెట్ లేదు కాబట్టి నీ క్యాండిడేచర్ రిజెక్ట్ చేశాము, అతని సర్టిఫికేట్ నీకు ఇవ్వము, థర్డ్ పార్టీ ఇన్ఫర్మేషన్ అని పెట్టేశారు. తర్వాత మళ్ళీ 1 మంత్ తర్వాత మళ్ళీ RTI అప్లై చేశాను. అసలు మీరు ట్రాన్స్పరెన్సీ ఉన్నప్పుడు అతని సర్టిఫికేట్ నాకు ఎందుకు ఇవ్వరు, ఏ RTI సెక్షన్ ప్రకారంగా మీరు వామిట్ చేస్తున్నారని అడిగితే, సో RTI సెక్షన్ ప్రకారంగా మీకు ఇవ్వము, ఈ థర్డ్ పార్టీ ఇన్ఫర్మేషన్ మిస్యూజ్ అవుతుంది. నేను అడిగింది అతనికి నెట్ సర్టిఫికేట్ ఇవ్వమని. తర్వాత రెండో